ఈ నెల 16 నుంచి ఢిల్లీ భారత్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో సభవరం ప్రతిభా విద్యాలయం విద్యార్థిని హరిషిత దొడ్డి తయారు చేసిన ప్రాజెక్టును ఇంటెల్ సంస్థ గుర్తించి ఆ పాఠశాల కరస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ మెంటర్ రాజశేఖర్ సారథ్యంలో నూతన సాంకేతిక విధానాలపై నిర్వహిస్తున్న ఏఐ ప్రాధాన్యత అంశంగా ఉమెన్ డ్రెస్ మేకింగ్లో 10th విద్యార్థి హర్షిత తయారు చేసిన ప్రాజెక్టు ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్కు ఎంపిక కావడంతో ఈ నెల 16న బిల్ గేట్స్ ముఖ్య అతిథిగా పాల్గొని సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఆ సమ్మిట్కు హాజరైన హర్షిత ఢిల్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇంటెల్ సంస్థకు నచ్చి అభినందించిందన్నారు. ఆ సదస్సులో సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు హర్షిత ప్రాజెక్టు విషయంలో దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇక్కడ తమ పాఠశాలలో విద్యార్థులకు ఇన్నోవేషన్ స్థాయిలో తయారు చేస్తున్న మెంటర్ రాజశేఖర్ను ఆదిరెడ్డి రమణ అభినందించారు. కవర్ చేస్తున్నందుకు మన ప్రతిభా విద్యాలయంలో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి ఏఐ టింకర్ప్రెన్యూర్ ఇండియా ఏఐ టింకర్ప్రెన్యూర్కి టాప్ 100లో సెలెక్ట్ అయ్యి దాని ద్వారా టాప్ 50ని చూస్ చేసుకుని ఈ ఏఐ సమ్మిట్కి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మేము ఈ 18వ తారీఖున వెళ్ళాము. మొత్తం 3 రోజులు అక్కడ ఉన్నాము. మన హర్షిత తన ప్రాజెక్ట్ని అక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అక్కడ తనకి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎంతో మంది వాళ్ళ ఉద్దేశాలు చెప్పారు. అందులో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి, అందులో ఉన్న నెగిటివ్ థింగ్స్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అక్కడ ఆల్రెడీ స్టార్ట్అప్ ఫౌండర్స్ ఇంకా చాలా మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ముఖ్యంగా చెప్పాలంటే ఇంటెల్ ఎవరైతే దీనికి ఈ ప్రోగ్రామ్కి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫుకి స్పాన్సర్ చేస్తుందో ఇంటెల్ వాళ్ళు కూడా వాళ్ళ పోడియం దగ్గరికి తీసుకువెళ్ళి ఈ పాపని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళ సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళు పాప దగ్గర తన కాన్సెప్ట్ వినడం జరిగింది. అదేవిధంగా తను క్రియేట్ చేసిన లేటెస్ట్ ఫీచర్ అందులో ఒకటి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ఫీచర్ అని. ఆ ఫీచర్ ఏంటో మన పాపే చెప్తుంది. అది డెమాన్స్ట్రేటింగ్ జరిగిన తర్వాత 20వ తేదీ మనం రిటర్న్ వచ్చాము. సో మొత్తంగా ఈ పర్టికులర్ విజిట్ హర్షిత ఏదైతే అలా వెళ్ళడం అది మిగతా పిల్లలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలని మా ఉద్దేశం. అందుకనే ఈ మిగతా పిల్లలందరికీ వాళ్ళు ఏమేం చేయాలి అనే దాంట్లో ఇంకా కొంచెం తర్ఫీదునిచ్చి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసేటట్టు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఈ పిల్లలందరినీ హ్యాండిల్ చేస్తుందని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా మన ప్రతిభా విద్యాలయం వారు పిల్లలందరికీ ఇలాంటి స్కిల్ ఓరియంటెడ్ యాక్సెస్ ఇచ్చి మార్కులు ఒకటే సరిపోదు, స్కిల్స్ కూడా ఉంటే ఈ రోజుల్లో వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఇంకా మంచి మంచి జాబ్స్ వాళ్ళు అక్వైర్ చేసే స్టేజ్కి వచ్చేటట్టు వీళ్ళకి హెల్ప్ చేస్తున్న మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు. రీసెంట్గా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో జరిగినటువంటి సమ్మిట్కి ప్రతిభా విద్యాలయం నుంచి దొడ్డి హరిషిత మా స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసినందుకు గాను చాలా గర్వంగా ఫీల్ అయ్యి మా తాలూకా కృతజ్ఞతాభావం స్కూల్ నుంచి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మరి ఇండియా లెవెల్లో జరిగేటటువంటి ఏఐ సమ్మిట్కి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా మాకుంది. దానికి వివరాలు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్లో మా అంటే ఈ ఏటీఎల్కి సంబంధించినటువంటి టోటల్ గైడెన్స్ ఇచ్చేటటువంటి రాజశేఖర్ సార్ పూర్తిగా వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. Everyone, I am Harshita. I am studying in Pratibha Vidyalayam. నాకు ఈ స్కూల్లో ఏటీఎల్ ద్వారా నేను నేర్చుకున్న స్కిల్స్తో ఏటీఎల్ లో జరుగుతున్న ప్రోగ్రామ్ ఏఐ టింకర్ప్రెన్యూర్ 2025లో నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి టాప్ 50 టీమ్స్కి సెలెక్ట్ అయ్యి ఢిల్లీ వెళ్ళి ఏఐ సమ్మిట్లో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి నాకు స్కూల్ పేరెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. మెయిన్గా నా పేరెంట్స్ ఒక 1 monthలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా నా మీద నమ్మకంతో 2 మేనేజ్ చేసుకోగలను అని నమ్మకంతో నన్ను పంపించారు. దానికి నేను నా పేరెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కూడా తను 2 మేనేజ్ చేసుకోగలుగుతుంది
ఉంది, తను వెళ్ళక చేయగలదు అని నా మీద నమ్మకంతో పంపించినందుకు మేనేజ్మెంట్ కి, టీచర్స్ కి అందరికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. అండ్ అలానే దీనికి స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రామ్ కి మెయిన్ రీజన్ అయిన నీతి ఆయోగ్, ఇంటెల్ ఇండియా అందరికి నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను. ఇంటెల్ ఇండియా వాళ్ళు మాకు ఈ ప్రోగ్రామ్ కి ఫండ్ ఇచ్చారు. అండ్ అలానే మేము అక్కడ ఎలా ప్రెజెంట్ చేయాలి, ఎలా చెప్తే బాగుంటుంది, ఇంకా ఏం మోడిఫికేషన్స్ చేసుకోవాలి అని వాళ్ళు మాకు మెంటరింగ్ సెషన్స్ కూడా ఇచ్చారు. అందులో మెయిన్ గా అనూప్ సార్, అతను చాలా ఎక్స్పీరియన్స్ టీమ్ అతను. సో అతను మాకు మెంటరింగ్ సెషన్స్ ఇచ్చారు. నియర్లీ 2 to 3 మెంటరింగ్ సెషన్స్ ఇచ్చారు మేము అక్కడికి వెళ్ళక ముందు. అండ్ అలానే అక్కడ మా ఐడియాస్ విన్నారు. అక్కడ ఉన్న సీనియర్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో అందరూ మాతో బాగానే మాట్లాడారు. వాళ్ళు అలానే వాళ్ళ చేతులతో మాకు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. అండ్ అక్కడ నాకు నేను ఐడియా చెప్పినప్పుడు ఫీడ్బ్యాక్స్ కూడా బాగా వచ్చాయి. ఈ ఐడియా బాగుంది, ఈ ఇనిషియేటివ్ బాగా తీసుకున్నారు, లైక్ ఇంకా మోడిఫికేషన్స్ చేయొచ్చు, కొత్త ఫీచర్స్ పెట్టొచ్చు అన్నారు. నేను వెళ్లే ముందు ఒక కొత్త ఫీచర్ పెట్టాను. అది ఎలా అంటే ఏదైతే యూజర్ కెమెరా వాడుతున్నారో డివైస్ లో, ఆ కెమెరాలో వాళ్ళ ఫేస్ ని క్యాప్చర్ చేసి వాళ్ళు కొనుక్కోవాలనుకుంటున్న అవుట్ఫిట్ లో వాళ్ళ ఫేస్ ని పెడతారు. దాని ద్వారా వాళ్ళు ఎలా డ్రెస్ వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, అది బాగుందా లేదా అని కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. సో దానికి నాకు మెయిన్ గా హెల్ప్ చేసింది రాజశేఖర్ సార్, హెల్ప్ చేశారు ఆ విషయం పెట్టడంలో. అండ్ అలానే వాళ్ళ సన్ అయిన మోహన్ కూడా కొంచెం అతను హెల్ప్ చేశారు. అండ్ నా వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవడానికి ఆ కోడ్ విషయంలో కూడా నాకు హరినాథ్ సార్ హెల్ప్ చేశారు. ఇలా నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరికీ. అండ్ ఫౌండర్స్ అండ్ డేటా సైంటిస్ట్ చాలా మంది ఆల్రెడీ వాళ్ళు AI లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు కొత్త ఫీచర్స్ పెట్టమని. అండ్ నాకు చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. ఒక అతను ఎవరైతే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారో అతను ఈ ఐడియాని ఆస్ట్రేలియాలో కూడా స్టార్ట్ చేస్తాం వేరే నేమ్ తో అని చెప్పారు. నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అవుతాను. అండ్ MSME సెక్టార్ లో ఉన్న అఫీషియల్ ఒకరు కూడా మాట్లాడారు, వాళ్ళు ఫర్దర్ గా హెల్ప్ చేస్తానన్నారు. అండ్ అలానే కొందరు ఆల్రెడీ ఆ సెక్టార్ లో సెటిల్ అయిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ.